ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మీ ఇంట్లో జర్రి కనిపిస్తే అది శుభమా అశుభమా? శాస్త్రం ఏం చెబుతోంది? అయితే ఇంట్లోకి జర్రి రావటం శుభానికి సంకేతమా లేకపోతే అశుభానికి సంకేతమా? దీనికి సంబంధించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అలాగే ముఖ్యంగా జర్రి ఇంట్లోకి రావటాన్ని గురించి పరిశోధకులు ఏం చెబుతున్నారు? అలాగే జర్రి ఇంట్లోకి రావటం వల్ల మనకు ఏం జరుగుతుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఎటువంటి కీటకాలు కానీ ఎటువంటి క్రిములు కానీ మన కలలోకి రావటం కానీ ఇంట్లోకి రావటం వల్ల కానీ మనకు ఏం జరుగుతుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంట్లో క్రిమి కీటకాలు తిరుగుతూ ఉండటాన్ని మనం చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా దీనికి కారణం ఇల్లు శుభ్రంగా ఉండకపోవటమే. అంటే బొద్దింకలు కావచ్చు, లేకపోతే క్రిమి కీటకాలు కావచ్చు, పురుగులు, ఇటువంటివి అన్నీ కూడా ఇల్లు శుభ్రంగా లేకపోవటం వల్ల కనిపిస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా గుడ్లగూబలు కానీ లేకపోతే పక్షులు కానీ జర్రి కానీ బల్లులు కానీ నల్లచీమలు కానీ ఇటువంటివి కనిపిస్తే మాత్రం ఆ సంకేతాలకు అర్థాలు కూడా వేరే ఉంటాయి. అయితే ముఖ్యంగా జర్రి కనుక మీ ఇంట్లో కనిపిస్తే అది శుభమా అశుభమా అనే అనుమానం చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే వర్షాకాలంలో లేదా ఇంట్లోనే వాష్రూమ్స్ ఉండటం వల్ల ఈ రోజుల్లో సహజంగా ఇంట్లోకి జర్రులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పల్లెల్లోని వారికి జర్రీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పల్లెల్లో బయటంతా కూడా ఎక్కువగా మట్టి ఉంటుంది, అలాగే మురికి కాలువలు బయటే ఉంటాయి కాబట్టి ఈ విధంగా జర్రీ ఎక్కువగా రావటానికి వీలు ఉంటుంది. అయితే పట్టణాల్లో చూసినట్లయితే సహజంగా ఇంట్లోనే వాష్రూమ్స్ అనేవి మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా వర్షాకాలం వల్లనో లేకపోతే ఇంట్లోనే వాష్రూమ్స్ ఉండటం వల్లనో ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మాత్రమే జర్రీ ఇంట్లోకి రావటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇప్పటికీ కొంతమంది ఈ జర్రి ఇంట్లోకి వస్తే అశుభం అని వాటిని చంపేస్తూ ఉంటారు. అయితే వీటిపై పరిశోధకులు జరిపిన పరిశోధనల మేరకు కూడా కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అంటే ముఖ్యంగా సైన్స్ పరంగా ఈ జర్రి కనిపించడం, అలాగే జర్రిని చంపటం గురించి పరిశోధకులు ఏమంటున్నారో చూస్తే కనుక, సాధారణంగా కొంతమంది ఈ జర్రి పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమందికి ఒళ్ళు గగుర్పొరచటం, శరీరం పైన గూస్ బంప్స్ రావటం కూడా జరుగుతుంది. అయితే ఇవి ఎక్కువగా వర్షాకాలంలో రాళ్ల కింద చేరుకుంటాయి. ఒకవేళ అలా రాళ్ల కిందకు నీరు చేరినప్పుడు అక్కడి నుండి మరొక ప్రదేశాన్ని వెతుక్కోవటం జరుగుతుంది. అలా వేరే ప్రదేశానికి వెళ్తూ అనుకోకుండా ఇంట్లోకి రావటం కూడా జరుగుతుంది. అయితే అలా ఇంట్లోకి వచ్చిన వాటిని నెమ్మదిగా బయటకు పంపించాలి తప్ప చంపకూడదు అని పరిశోధకులు కూడా చెబుతున్నారు. అలాగే శాస్త్రాల పరంగా చూసినట్లయితే కూడా జర్రి ఇంట్లోకి రావటం అనేది శుభ ఫలితాలను ఇస్తుందట. అలాగే మనకి దానివల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఇంట్లోకి రావటం వల్ల హానికారక కీటకాలను, పురుగులను తింటాయి. కాకపోతే చీకటి ప్రదేశాల్లో చెప్పులు, షూస్ లోపల ఉండి మనకు కుట్టడంతో తర్వాత నొప్పి కలిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపోతే జర్రిని చంపటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. పైగా వీటిని చంపుకుంటూ పోతే భవిష్యత్తు కాలాలలో అవి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా ఎంత పెద్ద జర్రి కుడితే నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుట్టిన చోట ఎర్రగా అవుతుంది. మరికొంతమందికి జ్వరం, వికారం వంటివి కూడా కనిపిస్తాయి. అంతేకాని ప్రాణాలు మాత్రం పోవు. అయితే జర్రి కుట్టిన ప్రదేశంలో వేడి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత ఐస్ ముక్కలతో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల నొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వీటిని ఇంటికి వస్తే నెమ్మదిగా బయటకు పంపించాలి తప్ప చంపకూడదని పరిశోధకులు కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇంట్లో సహజంగా మనకు జర్రి పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిని శతపాదం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే వీటికి కాళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని శతపాదం అని పిలుస్తారు. ఇవి ఏ సీజన్లో అయినా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ శతపాదం చీకటి మరియు తడిగా ఉన్న ప్రదేశాల్లో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. అందువల్ల ఇంట్లో వాటికి అత్యంత ఇష్టమైన ప్రదేశం మాత్రం వంటగది. వంటగదిలో ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ మరియు అశుభాల సంకేతాలకు కూడా శతపాదం ఎంతో ముఖ్యమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతపీఠానికి అధిపతి రాహుగ్రహం. రాహు ఒక రహస్య గ్రహం. ఈ గ్రహం ఎవరికైనా అష్టలక్ష్మి అనుగ్రహాన్ని ఇవ్వగలదు. సహజ హవాసానికి దూరంగా ఉన్న ఇంట్లో శతపాదం కనిపిస్తే కనుక అది శుభ లేదా అశుభానికి సంకేతం. ఒక శతపాదం అంటే జర్రిపిల్ల ఒక్క క్షణంలో మిమ్మల్ని ధనవంతులను లేదా పేదవాళ్లను కూడా చేయగలదు. ఇది కొన్ని సందేశాలను మనకు అందిస్తుంది. వాటిని బట్టి మనం ధనవంతులమవుతామా లేక పేదవారం అవుతామా అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని సంకేతాల గురించి మనం తెలుసుకుందాం. దాన్ని చంపాలని దీని అర్థం కాదు. కానీ ఎందుకంటే ఒక శతపాదుడు
అనుకోకుండా పాదాల కింద పడి నలిగి చనిపోతే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. అనుకోకుండా కాలి కింద నలిగి శతమాత చనిపోతే, అంటే పెద్ద జర్రి కనుక చనిపోతే ఏదో విపత్తు జరగబోతుందని దానర్థం. ఇది విషపూరితమైన కీటకం కాబట్టి దాన్ని మీ పాదాలతో చంపటానికి అస్సలు ప్రయత్నం చేయవద్దు. శతపాదం రాహుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఉద్దేశపూర్వకంగా దాన్ని చంపటం రాహుగ్రహం యొక్క దోషానికి కూడా కారణమవుతుంది. అంటే అనుకోకుండా ఈ విధంగా జరిగితే మాత్రం ఇటువంటి ఫలితాలు మీరు చూడాల్సి వస్తుంది. ఎవరి ఇంటి వద్దనైతే ప్రధాన ద్వారం వద్ద చనిపోయిన శతపాదం అంటే జర్రి పిల్ల కనిపిస్తే దానర్థం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారంలో అప్పటికే చనిపోయిన శతపాదం ఉంటే ఎవరో ఆ ఇంటిపై చాలా చెడు దృష్టితో చూస్తున్నారని అర్థం. ఇది మీ నిజమైన పనుల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. రాహువు మీతో సంతోషంగా ఉన్నాడు, అందుకే మీకు సంకేతం ఇవ్వటానికి అతని అనుగ్రహం కారణంగానే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద చనిపోయిన శతపాదం కనిపించింది. అంటే ఒకరి చెడు దృష్టి మీ ఇంటిపై పడినప్పుడు ఇంట్లో విషయాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. జరగబోయే ప్రమాదం నుండి కాపాడుకోమని ఈ విధంగా సంకేతాల ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే కారు ఇంటి నుండి బయటకు తీస్తుంటే మీ కారు చుట్టూ శతపాదం కనిపిస్తే అది మంచి సంకేతం కాదు. బయటకు వెళ్లేటప్పుడు శతపాదం కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మీరు మీ ప్రయాణాన్ని కొంత సమయం పాటు నిలిపివేయాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా జర్రిని చూస్తే కనుక అరగంట పాటు ప్రయాణాన్ని ఆపేయండి. లేదంటే నడుస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఎదురు వచ్చి జరగబోయే ప్రమాదం నుంచి కాపాడుకోమని ఈ విధంగా జర్రి మీకు సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి జర్రి మీ ఇంట్లోకి రావటానికి శుభ అశుభ సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. అనుకోకుండా మీ పాదాల కింద జర్రి పిల్ల పడి చనిపోతే మాత్రం దానికి అర్థం మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని. జర్రి తల్లి కనుక అంటే పెద్ద జర్రి కనుక మీ పాదాల కింద నలిగి చనిపోతే అది మాత్రం అశుభ సూచకం. కావాలని మాత్రం ఈ విధంగా మీరు జర్రిని కాళ్లతో చంపటానికి ప్రయత్నం చేయొద్దు. అలాగే జర్రిని ఎప్పుడూ కూడా చంపటానికి ప్రయత్నం చేయొద్దు. మీరు మీ ఇంట్లోకి జర్రి వస్తే కనుక దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా జర్రి ఇంట్లో కనిపిస్తే శుభమా అశుభమా అన్నదానికి సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే కలలో గుడ్లగూబ కనిపించినా కాని, చీపురు కనిపించినా కాని, పాము, ముంగిస ఇటువంటివి ఏం కనిపించినా కాని దాన్ని శుభసూచకంగా పరిగణించడం జరుగుతుంది. లక్ష్మీదేవి రాకకు సంకేతంగా చెబుతూ ఉంటాం. అలాగే ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే కూడా అది శుభ సంకేతం. అలాగే ఇంట్లో 3 బల్లులు ఒకేసారి ఒకదాని వెంబడి ఒకటి తిరుగుతున్నట్లుగా కనిపిస్తే కూడా అది కూడా శుభ సంకేతం. స్వప్న శాస్త్రం దీని గురించి ఈ వివరణ ఇవ్వటం జరుగుతుంది. చూశారు కదండి, ఇంట్లో జర్రి కనిపిస్తే శుభమా అశుభమా, ఇది దేనికి సంకేతం, శాస్త్రం దీని గురించి ఏం చెబుతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.